తిరుపతి దివ్యరామం పార్కులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానిక ప్రజలు రోజు ఉదయం పార్కులో వాకింగ్ కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కొంతమంది వాకర్స్ నడక వంతెనపై చిరుత దర్శనమివ్వగా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దది సార్. అసలు నేను అక్కడికి వెళ్ళాను సార్. ఆడికి వెళ్ళి ఏ సౌండ్ లేకుండా వచ్చిన ఫోటో దగ్గరికి పెట్టి సార్. ఉంది మీ వాళ్ళకి ఫోన్ చేయండి సార్. చూసి అటే వెళ్ళిపోతాను నేను. ఇంకేం వద్దు రాయి ఏం పెడతారు. అదే పోతుంది ఉండదులే ఇంక వెళ్ళిపోతుంది. పెద్దది సార్. అసలు నేను అక్కడికి వెళ్ళాను సార్. అది ఏ సౌండ్ లేకుండా వచ్చిన తిరుపతి దివ్యరామం పార్కులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానిక ప్రజలు రోజు ఉదయం పార్కులో వాకింగ్ కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కొంతమంది వాకర్స్ కు నడక వంతెనపై చిరుత దర్శనమివ్వగా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దది సార్. అసలు నేను అక్కడికి వెళ్ళాను సార్. ఆడికి వెళ్ళి ఏ సౌండ్ లేకుండా వచ్చిన ఫోటో దగ్గరికి పెట్టి సార్. ఉంది మీ వాళ్ళకి ఫోన్ చేయండి సార్. చూసి అటే వెళ్ళిపోతాను నేను. ఇంకేం వద్దు రాయి ఏం పెడతారు. అదే పోతుంది ఉండదులే ఇంక వెళ్ళిపోతుంది. పెద్దది సార్. అసలు నేను అక్కడికి వెళ్ళాను సార్. ఆడికి వెళ్ళి ఏ సౌండ్ లేకుండా వచ్చిన రైట్. తిరుపతి దివ్యధామం పార్కులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఉదయం వాకింగ్కి వెళ్ళినటువంటి వ్యక్తులు చిరుతపులిని గమనించినటువంటి పరిస్థితి. అక్కడ వంతెన మీద చిరుతపులి ఉండడం గమనించినటువంటి వాకర్స్ ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. ఇక చిరుతపులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. అంటే ఈ రోజు ఉదయాన్నైతే మాత్రం తిరుపతిలో ఉన్నటువంటి దివ్యారామం పార్కులో అయితే ఒక చిరుతపులి కనిపించి అక్కడ ఉన్నటువంటి వాకర్స్ ను కూడా భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సాధారణంగా అయితే ఉదయం సాయంత్రం అయితే ఒక దివ్యారామం పార్కులో అయితే అందరూ తిరుపతి స్థానికులు ఉదయం పూట సాయంత్రం పూట వాకింగ్ అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అదంతా ఇంతకు ముందుగా అక్కడ ఉన్నటువంటి పార్కుని టీటీడీ తీసుకున్న తర్వాత శేషాచలం అడవిలోకి ఉన్నటువంటి ఒక పార్క్ అయితే వాకర్స్ కోసం అయితే రెడీ చేసి ఆ పార్క్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. ఒక పార్క్ కూడా శేషాచలం అటవీ మార్గానికి దగ్గరగా ఉండడంతో పాటుగా ఎప్పుడూ అక్కడికి ఒక చిరుతపులులు అయితే సంచారం ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఉదయానైతే ఒక చిరుత అయితే అక్కడ ఉన్నటువంటి ఒక బ్రిడ్జి పైన అయితే మాత్రం పడుకొని ఉండటం, దాన్ని చూసినటువంటి వాకర్స్ కూడా భయాందోళనకు గురి కావడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సమాచారం అయితే అందించారు. ఇంకా ఈ రోజు ఉదయం నుంచి కూడా దివ్యారామం పార్క్ అయితే మూసివేశారు. అక్కడ ఉన్నటువంటి చిరుతపులిని పట్టుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే టీటీడీ అధికారులు కూడా దానికి బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి చిరుతపులి అక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరం తర్వాతనే అటు పక్క వెళ్ళిందనేసి కూడా వాకర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం సాయంత్రం పూట తరచుగా వచ్చేటువంటి వాకర్స్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే భయాందోళనకు అయితే ఉన్నారు. దీనివల్లనే ఒక దివ్యారామం పార్క్ కూడా తాత్కాలికంగా కూడా మూసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అక్కడికి వచ్చేటువంటి వాకర్స్ నే కాకుండా ఉదయం పూట అంటే డేలో అయితే మాత్రం ఎక్కువగా అక్కడికి సందర్శకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సాయంత్రం పూట పిల్లలు ఆడుకోవడానికి అక్కడికి వచ్చేటువంటి అన్ని సదుపాయాలు ఉండడంతో ఎక్కువగా కూడా జనసంచారం ఎక్కువగా ఉంటుంది.
దీని ద్వారానే అక్కడికి వచ్చేటువంటి ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనీయకుండా కూడా మేనేజ్మెంట్ అయితే దాన్ని ఇప్పటికే తాత్కాలికంగా కూడా మూసివేసింది. ఇక అక్కడ కనిపించినటువంటి చిరుతపులిని అయితే మాత్రం బంధించడానికి ఇప్పుడే టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి కూడా బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ దాన్ని పట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. అయితే నరేష్, ఏంటి ఈ మధ్య కాలంలో తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో ఈ చిరుతలు లేదంటే ఇతర పులుల సంచారం ఎక్కువవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు అటవీశాఖ అధికారులు కావచ్చు ఇతరులు కావచ్చు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తున్నారు ప్రజలకి? అంటే టీటీడీ అధికారులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం చిరుత పులులు అలాగే వన్యమృగాలు అంతా కూడా వేసవి తాపానికి లోనైన తర్వాత ఆ వేసవి తట్టుకోలేకుండా బయట నీళ్ల కోసం బయట అయితే వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానివల్లనే జనసంచారంలోకి వచ్చేస్తున్నాయనేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక్ యూనివర్సిటీ కానీ, బర్డ్ హాస్పిటల్ దగ్గర కానీ, ఇక్కడ అలిపిరి సమీపంలో ఉన్నటువంటి క్వార్టర్స్ దగ్గర కూడా చిరుతపులులు అయితే తరచుగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా చిరుతపులులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దానికైతే మాత్రం అధికారులు అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వారిని అప్రమత్తం చేసి వారికి అవగాహన అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనిపించిన దగ్గర వాళ్ళకైతే మాత్రం సీసీ ఫుటేజెస్ కానీ కొన్ని ట్రాప్ కెమెరాలు పెట్టి అక్కడ గుర్తించిన తర్వాత వాటిని పట్టుకోవడానికి బోనులు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వీటికన్నిటికీ మాత్రం పరిష్కారంకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మాత్రం టీటీడీ అధికారులు కానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా దానికి తాత్కాలిక పరిష్కారం చూపిస్తున్నారే తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇంతవరకు చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా చిరుతపులు కానీ కనిపిస్తే అక్కడ వరకు దాన్ని బ్లాక్ చేయడం, అక్కడ దాన్ని మూసివేయడం కానీ, ఆ ప్రాంతాల్లో మాత్రమే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పట్టుకోవడానికి ఒక బోన్లు ఏర్పాటు చేసి అక్కడ అధికారులు అయితే మాత్రం ఉండేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దీనికి పూర్తి స్థాయిలో అంటే శేషాచలం అడవి దగ్గరలో ఉండడం, ఆ చిరుత పులులు కూడా వచ్చేటువంటి మార్గాలు, చిన్న పులులు వాటి స్థానంలో వచ్చేటువంటి పెద్దవి ఏవైనా కనిపించినా గానీ, అలాగే అక్కడికి వాటికి ఆహారం కోసం వచ్చేటువంటి చిన్న కుక్క పిల్లల్ని చంపడం గానీ, ఇవంతా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోవడంతో అధికారులంతా కూడా వాటిని పట్టుకొని మళ్ళీ తీసుకెళ్లేసి దట్టమైనటువంటి అడవిలో వదలడమే తప్ప వాటికి పూర్తి స్థాయిలో సొల్యూషన్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేకపోతున్నారు. సో ఈ రోజు జరిగినటువంటి ఒక దివ్యారామమే కాదు, నిన్న మొన్న కూడా యూనివర్సిటీ స్థానంలో కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీటన్నిటికి కూడా అధికారులు ఇప్పటికీ అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.